చైనాలోని షాంఘై ఎయిర్పోర్టులో భారత మహిళకు జరిగిన అవమానంపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన భారత్, చైనా అధికారుల చర్యను, విదేశాంగ శాఖ వాదనను తీవ్రంగా ఖండించింది. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగమని, రాష్ట్ర ప్రజలు భారత పాస్పోర్ట్తో స్వేచ్ఛగా ప్రయాణించే హక్కు ఉందని స్పష్టం చేసింది. భారత మహిళను వేధించిన ఘటనపై ఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయానికి, షాంఘైలోని అధికారులకు భారత్ తన తీవ్ర నిరసన తెలియజేసింది. ఇరు దేశాల మధ్య సంబంధాలను సాధారణ స్థితికి తెచ్చే ప్రయత్నాలకు ఇలాంటి చర్యలు ఆటంకం కలిగిస్తాయని హెచ్చరించింది. కాగా చైనాలో అధికారులు తనను వేధించిన సమయంలో అండగా నిలిచిన వారికి బాధిత మహిళ పెమా థాగ్టోక్ కృతజ్ఞతలు తెలిపారు. మనమంతా ఒకే దేశం అంటూ పిలుపునిచ్చారు. ట్రోలర్స్ కు సమాధానం ఇచ్చేంత సమయం తనకు లేదంటూ వ్యాఖ్యానించారు. Very confusing moment, obviously, because never heard of that before. We obviously are proud Indian citizens, all residents of Arunachal Pradesh. And basically, she wouldn't give me an explanation. She wouldn't let me go back into the queue. Said you cannot board the plane. Then other officials came. So actually, I probably interacted with around 10 other immigration officers. So another lady came, took me to another part of the airport. And in fact, when I tried to question them and ask them what was the issue, they said Arunachal is not part of India, very clearly, and they said you should apply, and started mocking and laughing and saying things like you should apply for Chinese passport, you're Chinese, you're not Indian. The Shanghai and Beijing Indian embassies, and within an hour, very helpful, in fact, and very glad that the Indian officials came to the airport, and then basically they got me some food and basically spoke through the issues with them and helped me get out of the country. చైనాలోని షాంఘై ఎయిర్పోర్టులో భారత మహిళకు వేధింపులు ఎదురయ్యాయి. అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ తన భారత పాస్పోర్ట్ను గుర్తించేందుకు చైనా అధికారులు నిరాకరించిన బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. అరుణాచల్ ప్రదేశ్కు చెందిన పెమా థాంగ్కోట్ అనే భారతీయ మహిళ ఈ నెల 21న లండన్ నుంచి జపాన్ వెళ్లే విమానం ఎక్కారు. అయితే ట్రాన్సిట్ హాల్ట్ కోసం షాంఘైలో దిగారు. అక్కడ ఆమె పాస్పోర్ట్ను తనిఖీ చేసిన ఇమిగ్రేషన్ అధికారులు ఆమె రాష్ట్రం పేరు అరుణాచల్ అని ఉండడంతో పాస్పోర్ట్ చెల్లదంటూ వేధించారు. ఎయిర్పోర్ట్ అధికారులు ఈశాన్య రాష్ట్రాన్ని తమ దేశంలో భాగమని పట్టుబట్టారని చెప్పినట్లు పెమా ఎక్స్లో పోస్ట్ చేశారు. యూకేలోని మిత్రుని ద్వారా షాంఘైలోని భారత దౌత్య కార్యాలయాన్ని సంప్రదించిన తర్వాతే తనకు సహాయం అందిందని అన్నారు. దీనిపై ప్రధాని మోదీకి, ఇతర అధికారులకు లేఖ రాశానన్నారు. ఇదంతా భారత సార్వభౌమత్వాన్ని, అరుణాచల్ ప్రదేశ్ ప్రజలను అవమానించడమేనంటూ పెమా ట్వీట్ చేశారు. అరుణాచల్ ప్రదేశ్లోని దాదాపు 60,000 చదరపు కిలోమీటర్ల భూభాగం తమదేనని చైనా వాదిస్తూ ఉండగా భారత్ దాన్ని గట్టిగా వ్యతిరేకిస్తోంది. ఈ తాజా ఘటన ఇరు దేశాల మధ్య ఉన్న ఈ క్లిష్టమైన సరిహద్దు సమస్యను మరోసారి ప్రపంచం ముందుంచిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.